వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన పసికందు విక్రయం ఘటన. ఈ కేసులో 16 మంది నిందితులను పోలీసులు రిమాండ్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను తెలియజేస్తూ కరీంనగర్ డీసీపీఓ పర్వీన్ NSTVతో మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తి ఇల్లీగల్ అడాప్షన్ జరుగుతున్నదని ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టగా మేము వెళ్లేసరికి అక్కడి నుండి వారు వెళ్లిపోగా పోలీసు వారి సహకారంతో కార్ నంబర్ ద్వారా ట్రేస్ చేసి విచారణ చేపట్టగా 20 నుంచి 22 మంది నిందితులను ట్రేస్ చేయడం జరిగిందని, ఎవరైతే బాబును చట్టవిరుద్ధంగా కొనుక్కున్న గన్నేరువరం మండలానికి చెందిన దంపతులు బాబుతో పాటు దొరికారని, ప్రస్తుతం పాప మా కస్టడీలోనే ఉన్నదని, పూర్తి విచారణ అనంతరం నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పోలీసులు ఈ కేసులో 16 మంది నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లుగా తెలియజేశారు. నమస్తే మేడం, ఈ రోజు జరిగిన పసికందు విక్రయం అనే విషయంలో అసలు ఏం జరిగింది మేడం? పూర్తి సమాచారం ఏమైనా చెప్పండి మేడం. అంటే నిన్న మనకు ఈ టైంకి మనకు ఒక కాల్ వచ్చిందండి. చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ కి ఇట్లా ఇల్లీగల్ అడాప్షన్ అనేది జరిగింది నేహా అమిత్ హాస్పిటల్లో అని అన్నారు. వెంటనే మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కేసు ఫాలోఅప్ చేసాము. కేసు ఫాలోఅప్ చేస్తే మేము అక్కడికి వెళ్ళే వరకే మేము అక్కడ వెళ్ళే వరకే వాళ్ళు వెళ్ళిపోయారు. హాస్పిటల్ సీసీ కెమెరా ద్వారా కార్ నంబర్ని ట్రేస్ అవుట్ చేసేసి మనుషుల్ని ఎక్కడ ఉన్నారు అనేసి వాళ్ళు పోలీస్ వాళ్ళ ద్వారా వాళ్ళకి ట్రాక్ చేసేస్తే ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుంటే ఇంకొకరి పేరు చెప్పిండ్రు, ఫోన్ నెంబర్ చెప్పిండ్రు. అట్లా ఇంకొకరిని పట్టుకొని ఇంకో పేరు, ఫోన్ నెంబర్ చెప్పిండ్రు. అట్లా ఒక 21-22 మంది వరకు దీనిలో ఉన్నారు అని మాకు తెలిసిందండి. తర్వాత దానిలో 2 మ్యారేజ్ బ్యూరోస్ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది. లాస్ట్ కి మనము మార్నింగ్ టైంలో గన్నేరువరంలో ఎవరైతే కొన్నారో వాళ్ళు దొరికారు విత్ చైల్డ్. సో వాళ్ళకి తీసుకొచ్చి CWC వాళ్ళకి ప్రొడ్యూస్ చేసాము. ప్రొడ్యూస్ చేసేసి పాప ఇప్పుడు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ శిశుగృహాల్లో పాప మా కస్టడీలో ఉంది. హాస్పిటల్ పంపించేసి పాపకి మెడికల్ టెస్ట్ కూడా అన్ని చేయించాము, ట్రీట్మెంట్ కూడా ఇప్పించేసాము. శిశుగృహాల్లో మా కస్టడీలో ఉంది. ప్రస్తుతం కొన్న వాళ్ళ పైన, అమ్మిన వాళ్ళ పైన కేసు చేసాము. కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది అండి. సో మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళు దత్తత అనేది ఒక వరం లాగా చూసుకొని ది లీగల్ ప్రాసెస్ త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కారా మిషన్ వాత్సల్య ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. అప్లై చేసుకుంటే మా ద్వారా మీరు పిల్లల్ని తీసుకుంటే అది సేఫ్ గా ఉంటుంది, లీగల్ గా ఉంటుంది. ఇలాంటి అక్రమ చేసేస్తే మీ పైన కేసు బుక్ అవుతుంది. కాబట్టి చట్టం ప్రకారంగా అది నేరం. కాబట్టి ఇలాంటి కొనడం అవ్వడం అనేది చేయకూడదని మీ అందరికి విజ్ఞప్తి అండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని SRR కళాశాల వద్ద ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ కుమారస్వామి NSTVతో మాట్లాడుతూ, ప్రజల సేఫ్టీ కొరకే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామని, ఈరోజు SRR కాలేజీ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో భాగంగా 9 వాహనాలను పట్టుకున్నామని, మద్యం తాగి వాహనం నడపడం వల్ల మీరే కాకుండా మీ కుటుంబం కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం నడపకూడదని తెలియజేశారు. కరీంనగర్ నగరాన్ని ప్రమాదరహిత సిటీగా తయారు చేయడం కొరకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని, కనుక మద్యం తాగి వాహనం నడపొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు SRR దగ్గర మేము స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ప్రతిరోజు నిత్యం చేసేటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ విభాగం నుంచి ఈరోజు మా ఏసీపీ యాదగిరి సమాచారం ఆదేశాల ప్రకారంగా సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ట్రాఫిక్ నుంచి డ్రంక్ అండ్ పర్సన్స్ కర్నాటక జిల్లాలో చాలా మంది చేసి డ్రింక్ చేసి వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు. వాటి మీద స్పెషల్ డ్రైవ్ కంటిన్యూషన్ ఎవ్రీడే ఉంటుంది. ఈ రోజుల భాగంగా మనం SRR లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము 9 ఎవరైతే డ్రంక్ అండ్ చేసినటువంటి పర్సన్ 9 వెహికల్ చేయడం జరిగింది. ఇంకో ముఖ్యంగా ఏంటంటే, ప్రతినిత్యం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన పబ్లిక్ ఇది మీ సేఫ్టీ కోసం మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. మీరు తాగడం వలన మీ ఫ్యామిలీ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
మీరు తాగి ఉండడం వలన ఎదురు వ్యక్తి కనుక యాక్సిడెంట్ చేయడం వలన ఎదురు వ్యక్తి ఫ్యామిలీ కూడా చాలా ఒక ఉన్నతమైన వ్యక్తులను కానీ లేకపోతే ఇంటికి ఆధారమైన వ్యక్తులను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అందరికి మీరు తెలియజేస్తారు. డ్రైవ్ చేయడం వలన ఏమవుతుందంటే కరీంనగర్ జిల్లాలో ఏదైతే యాక్సిడెంట్లు డ్రంక్ అండ్ చేసినటువంటి పర్సెంటేజ్ ఈ యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గుతుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే సిపిసార్ రావడము, ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ యొక్క రివ్యూను యాక్సిడెంట్ సంబంధించిన రివ్యూని కనుక అనలైజ్ చేయడం వలన మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని కంటిన్యూ చేసినట్లయితే కనుక కరీంనగర్ లో ప్రమాదరహిత అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ కరీంనగర్ సిటీని మనం తయారు చేయొచ్చు అని చెప్పి ప్రతిసారి మా క్రైమ్ మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. అందుకే పబ్లిక్ కూడా మా తరఫున కనుక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు డ్రంక్ అండ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ మాత్రం ముట్టద్దు. మీ యొక్క ఫ్యామిలీకి మీరు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎదురు యొక్క ఫ్యామిలీని కూడా మీరు దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి నిత్యం ప్రతి ప్లేసులలో ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు జరుగుతూ ఉంటాయని చెప్పి మేము కరీంనగర్ ప్రజానికాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్, ట్రిపుల్ రైడింగ్ ప్లస్ ట్రాఫిక్ వైలేషన్ సంబంధించింది కరీంనగర్ జిల్లాలో ఒక నాడు ఉంది. పోలీసులు ఎవరు చూస్తారులే అని చెప్పి ట్రిపుల్ రైడింగ్ కానీ రాంగ్ సైడ్ రూట్ కానీ పోతుంది. కరీంనగర్ జిల్లాలో ఏఎన్పిఆర్ కెమెరాలు అనేది వర్క్ చేస్తున్నాయి. పోలీసులు లేకుండా కూడా ఖచ్చితంగా డేగ కళ్ళతో చూసేటువంటి కెమెరాలు కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క సర్కిల్ లో కనుక ఉన్నాయి. ప్రతి ఒక్కరు కనుక మీరు గుర్తించుకున్నట్లయితే ఇంక్లూడింగ్ నీట్ ఈవెంట్ కానించల్లి, ట్రిపుల్ రైడింగ్ కానించల్లి, ప్లస్ రాంగ్ రూట్ వచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా పోలీస్ అనే పర్సన్ లేకుండా కూడా కెమెరా అనే పర్సన్ 100 మంది పోలీసులు సమానంగా వర్క్ చేస్తున్నాయి. అది మాత్రం మీరు మైండ్ లో ఉంచుకోండి. మీరు తప్పించుకోవాలంటే కనుక ప్రభుత్వానికి చలాన్ల రూపంలో మీ యొక్క జేబులు ఖాళీ చేసుకోకుండా ఉండాలంటే కనుక మీరు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించినట్లయితే కనుక మీ జేబులకు చెల్లి పడదు. ప్రతి ఒక్క పైసను కూడా మన గవర్నమెంట్ కూడా పే చేస్తున్న అవసరం ఏర్పడదు. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు పాటిస్తారని చెప్పి ట్రాఫిక్ రూల్స్ ని కూడా వైలేట్ చేయకుండా ఉంటారని చెప్పి కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తుని నియోజకవర్గం టి వెంకటాపురం గ్రామ శివారులో వేంచేసి ఉన్న నవ్వుల తల్లి అమ్మవారి ఆలయం గింజల సూరిబాబు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పలు గ్రామాల భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టిన సందర్భంగా రేపు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు అమ్మవారిని గ్రామంలో బాజా భజంత్రీల నడుమ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా భక్తులు నీటి కలశాలతో అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో గ్రామమంతా తిరిగి అమ్మవారి నామస్మరణతో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్వశక్తి మహిళా భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇచ్చే చీరలను మహిళలకు పంపిణీ చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ స్ట్రీట్లో నూతనంగా ఏర్పాటు చేసిన విఎం డయాగ్నోస్టిక్ సెంటర్ను నేడు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నేతకాని సంక్షేమ సంఘం నాయకులు దుర్గం మారుతి, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కొరకు రిజర్వేషన్లు విడుదల చేయడం జరిగిందని, ఈ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ కులాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు 2024 సర్వే ప్రకారం, ఎస్సీ, ఎస్టీలకు 2011 సర్వే ప్రకారం ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. ఈ విషయంపై దళిత నాయకులు మాధకృష్ణ మాదిగ మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించాలని, విడుదల చేసిన రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి అందరికీ సమన్యాయం చేసే విధంగా వెంటనే మళ్లీ రిజర్వేషన్లను కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 46 అంటే 22/11/2025 రోజున తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ కొరకు జీవో విడుదల చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. 2011 జనాభా ఆధారం చేసుకొని మీరు ఈ యొక్క ఎన్నికల సర్పంచుల నుంచి పై వరకు అంటే జడ్పీటీసీ వరకు రిజర్వేషన్ అమలు చేయమని చెప్పారు. వార్డ్ మెంబర్స్ ఎవరైతే చేయమన్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము సెప్ 2024 సర్వే ప్రకారంగా చేయమని చెప్పారు. మరి ఇక్కడ బీసీలకు వచ్చేసరికి ఈ యొక్క మన గవర్నమెంట్ చేసినటువంటి ఒక సర్వే సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే 2024 జనాభా లెక్క ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నేను ఒక దళిత బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీసీకి కూడా నేను వ్యతిరేకం కాదు. 2011 జనాభా ఆధారంగా మీరు కనుక ఎలక్షన్లకు పోతే మరి 2011 నుంచి 2025 సంవత్సరం వరకు 14 సంవత్సరాల కాలంలో మరి ఎస్సీ జనాభా పెరిగిందా లేదా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు మా ఎస్సీ సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలి. మీరు జీవో ఇచ్చారు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగనివ్వండి, మేము ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకం కాదు, కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ జీవో విడుదల చేశారు. బీసీలను ఎస్సీలను విభజించేటువంటి ఒక కుట్రానిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గ పౌరుడిగా మాకు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనాభా లెక్క, మాకు పెరిగినటువంటి జనాభాకు అనుకూలంగా మీరు అదే 2024లో మీరు కులగణన చేసినటువంటి సర్వే ప్రకారంగా ఎలక్షన్ నిర్వహించుంటే మాకు కూడా మరి రిజర్వేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మాకు వార్డ్ మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి జడ్పీ చైర్మన్ కూడా రిజర్వేషన్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది కదా. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద గల ఎన్ఎస్పీ కెనాల్లో కారు అదుపు తప్పి పడిపోయింది. అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులు కారులో ఉన్న వ్యక్తిని కాపాడారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బైకును తప్పించబోయి కారు అదుపు తప్పి కెనాల్లో పడిపోయిందని తెలిపారు. స్నానాలు చేస్తుంటే బైక్ అడ్డం వచ్చింది స్వామి. బైక్ అడ్డం వచ్చేలోపు వాళ్ళని తప్పిపోయి ఈ స్వామి కారు ఇటు పక్కకి నెట్టుకున్నాడు. అది కంట్రోల్ కానీ కాజాన కాలంలోకి దూకింది, ఎగిరింది. ఏడుకు వచ్చేలోకి 2 అడుగులు ఎత్తులేసింది. లేచి ఆడ దూకింది. ఆడ నుంచి మూలకుండా ఏడుకు వచ్చింది. ఆ స్వామికి వేత రాదు. అయ్యప్ప స్వాములు ఉంటే అమ్మనే కాళ్ళలోకి దూకారు. ఆ స్వామి దూకారు. మీరు ఆ టైంలో స్నానం చేస్తున్నారా సార్? నేను స్నానం చేస్తున్నాను.
డ్రైవర్ బతికాడా సార్? డ్రైవర్ బతికాడు. మీరే తీసారా అతన్ని? అయ్యప్ప స్వాములు మేము స్వాములు బయటికి తీసారా? అయ్యప్ప స్వాములు బయటికి తీసారా? మీదే ఊరు స్వామి? మాది నర్సరాపేటలో ఉంటాం స్వామి. మీరు పాదయాత్ర చేస్తున్నారా? భైరవకొని వెళ్దామని ఇంకా వస్తున్నాను. వస్తాయి ఇక్కడ మా స్వామి తెలిసిన స్వాములు ఉంటే మాట్లాడటానికి ఇక్కడ ఆగాను. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. పావు గంట నుంచి వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా మధ్యలో స్నానం చేస్తున్నాం. ఇంకా చేసే టైంలో జరిగింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివో అధ్యక్షురాలు తిరుమల కార్యదర్శి రజిత, కోశాధికారి భాగ్యలక్ష్మి, శ్యామల, అధ్యక్షురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. సుల్తాన్ నగర్ మహమ్మదియా మస్జిద్ సమీపంలో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా గ్యారావే షరీఫ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్నేహితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జయప్రదం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని సత్యసాయి వీధిలో ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ షబ్బీర్ బాషా, ఎంపీడీఓ శ్రీధర్ విచ్చేశారు. బాబాకు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. మందిరంలో పనిచేస్తున్న మహిళలకు తహసీల్దార్ దుస్తులు వితరణ చేశారు. బీసీ హాస్టల్ నందు శ్రీ సత్యసాయి బాబా గురించి బోధించడం జరిగినది.
నల్గొండ జిల్లాలోని హసన్పర్తి, ఆయనవోలు మండలాలలోని మహిళలకు నేడు హనుమకొండ హరిత కాకతీయ హోటల్ నందు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. మా ఆడబిడ్డలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. అసలు ఆయన మండలం నుండి వచ్చిన మహిళా సోదరులు ఆలస్యమైంది, అన్నింటిగా భావించండి. ఇప్పుడు వరంగల్ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ కూడా చెల్లెలు అక్కలు అందరూ ఉంటే వాళ్ళందరికీ పంపిణీ చేసి ఇక్కడ రావడం జరిగింది. నేను కావ్యం వేదిక మీద ఉన్న సోదరి డాక్టర్ ఎంపీ గారికి, కడియం కావ్య గారికి, అలాగే జిల్లా కలెక్టర్, అలాగే సోదరుడు మాన్య రవీందర్, టెస్కాప్ చైర్మన్, మిగతా అధికారులకు అందరికీ కూడా, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా, మహిళా సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, చీరల పైన చాలా రోజుల నుండి ప్రతిపక్షాలు ఎన్నో విధాల మా పైన దుమ్మెత్తిపోయడం, చీరలు ఇవ్వలేదని, లేకపోతే ఏదో వంకబెట్టి అనునిత్యం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, సీతక్కను, సురేఖమ్మను వెకిల్ మాటలు మాట్లాడడం చూసినాం. కానీ ముఖ్యమంత్రి గారు, అలాగే మన బట్టి విక్రమార్క గారు అన్నగారు ఇద్దరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన దాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా జోడులాగా ఇద్దరు కూడా అహర్నిశలు పనిచేస్తూ ఒక రూపం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని తనుగుల మానేరు చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ విధ్వంసం కాదని, బలమైన ఇసుక మాఫియా కుట్ర కోణం ఉందని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. చెక్ డ్యాం వల్ల జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డంకి ఏర్పడడంతో దానిని తొలగించేందుకు ఈ చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలని రైతులు కోరారు.